తెలుగుదేశం పార్టీ అనేది యాక్చువల్గా ప్రజలకు ఉపయోగపడే పార్టీ కాదు. అక్కడ కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడే పార్టీ అది, కులాలకు ఉపయోగపడే పార్టీ అది. ఇవాళ ముగ్గురు ఏదైతే మాట ఇచ్చి ప్రత్యేక హోదా తెస్తామన్నారో, దేశాల్లో రాష్ట్రాన్ని ఫస్ట్ పొజిషన్ పెడతామన్నారో, పేదలందరూ ఉపయోగపెడతామన్నారో, రకరకాల మాటలు. జగన్మోహన్ రెడ్డి 1,500,000 మేలు చేశాను కుటుంబానికంటే 8.5 లక్షలు మేలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతకుముందు రైతులకు కూడా మాట ఇచ్చి ఏం చేశారు తెలుసు. కరెంట్ అంటే చంద్రబాబు గారికి బాగా ప్రీతి. పూర్వం కాల్పించారు, గుర్తుందో మీరు బషీర్బాగ్లో. మళ్ళీ ఇప్పుడు ఆ టైప్లోనే ధర్నాలు చేస్తే కాల్పిస్తారు మళ్ళీ ఆయన వెనకబడ్డావు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హయ్యర్ స్ట్రైక్ అగ్రిమెంట్ చేసి ఉన్నాడు. ఇది మనం చెప్పడం కాదు, గూగుల్లోకి సెర్చ్ చేసుకోవచ్చు. గతంలో అతని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు తీసుకోవచ్చు. వాళ్ళ సామాజిక వర్గం మంది మదుగుల దగ్గర ఏ రేటుకి కరెంట్ కొనడం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏ రేటుకి కరెంట్ కొనడం కూడా తెలుస్తుంది. కాబట్టి అనేది ఒక బయట నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు దీనికి ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి 3 సెంట్రల్, సదరన్, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్స్. వాళ్ళు పవర్ పర్చేజ్ చేసి పబ్లిక్కి ఎలా సప్లై చేయాలనేది ఒక నోటిఫికేషన్ ఉంటుంది. దాని ప్రకారమే సప్లై చేస్తారు. కానీ సర్ఛార్జీలు అనేవి పూర్వ గవర్నమెంట్లో పే చేయకుండా ఉన్న చంద్రబాబు దగ్గర నుంచి ఇప్పుడు బాగుతున్నారు. అది నెక్స్ట్ రేటు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చావు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఇస్తా అన్నావు. ఏది 1 యూనిట్ లేదు వాళ్ళకి. మాయలు ఫకీర్ ప్రభుత్వం వచ్చింది. ఇది మాయా కూటమి. ఎక్కువగా నిలబడేది చచ్చేది లేదు. ఒక్క హామీ కూడా లేదు.